నమస్తే. నేను డాక్టర్ కవిత, గైనకాలజిస్ట్, కీర్తన హాస్పిటల్, విశాఖపట్నం. కొంతమంది పేషెంట్స్ పీసీఓడి ప్రాబ్లమ్ ఉందని చెప్పినప్పుడు అడుగుతూ ఉంటారు. సో, సన్నగా ఉన్నాం కదా! మాకు కూడా పీసీఓడి ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుందా అని. సో, జనరల్‌గా పీసీఓడి అనేది వెయిట్‌ని బట్టి ఒబీస్ పీసీఓడి అండ్ లీన్ పీసీఓడి అని 2 రకాలుగా డిస్కస్ చేస్తూ ఉంటాం. సో, ఒబీస్ పీసీఓడిలో పేషెంట్స్ వెయిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే లీన్ పీసీఓఎస్‌లో పేషెంట్స్ వెయిట్ అనేది తక్కువగా ఉంటుంది. సో, జనరల్‌గా మనం హైట్‌కి తగ్గ వెయిట్ ఉన్నామా అనేది తెలుసుకోవడానికి బీఎంఐ అనే ఒక మెజర్‌మెంట్‌ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. సో, ఈ బీఎంఐ కనుక ఉండాల్సిన వాల్యూస్ కన్నా ఎక్కువగా ఉంటే ఎదరు ఓవర్ వెయిట్ అని కానీ లేదా ఒబీస్ అని కానీ అంటూ ఉంటాం. అదే బీఎంఐ కనుక తక్కువగా ఉంటే అండర్ వెయిట్ అంటాం. సో, జనరల్‌గా పీసీఓడి పేషెంట్స్‌లో లీన్ పీసీఓఎస్ కేటగిరీలో బరువు అనేది తక్కువగా ఉంటుంది. సో, అందువల్ల పీసీఓడి అనేది ఎక్కువగా ఉన్నా రావచ్చు లేదా తక్కువగా ఉన్నా కూడా రావచ్చు.